హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? 21 డిసెంబర్ 2023 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 2850 గాను, లో వచ్చేసి 2650 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1075 హై గాను, లో వచ్చేసి 965 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1125 గాను, లో వచ్చేసి 1100 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత దివి స్లాబ్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3700 గాను, లో వచ్చేసి 3500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1685 హై గాను, లో వచ్చేసి 1640 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1020 హై గాను, లో వచ్చేసి 995 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1585 హై గాను, లో వచ్చేసి 1540 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1850 గాను, లో వచ్చేసి 1810 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ హై వచ్చేసి 1435 గాను, లో వచ్చేసి 1395 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత విప్రో విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 440 గాను, లో వచ్చేసి 420 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాతంగా కొన్ని స్టాక్స్ యొక్క డేటాని చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ మీద డౌట్ ఉన్నా, లేదన్నా ఏదైనా కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.